జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము విశ్వాసం అసాధ్యంది సాధ్యం చేస్తుంది. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారండి. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అనేకుల కొరకు ప్రార్థన చేయండి. ఎక్కడ చూసినా ఎండ తీవ్రలు ఎక్కువ ఉన్నాయండి, ఫైర్లు అవుతున్నాయండి. వాటి విషయంలో ప్రార్థనలు చేయండి. అలాగే ఎక్కడ చూసినా మరణాలు, అకస్మాత్ మరణాలు జరుగుతూ ఉన్నాయి. మరి అలాగా లేకుండా దేవుడు వారికి ఆరోగ్యం దయచేయాలని, ఆ మరణ పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాలని వారి కోసం ప్రార్థనలు చేయండి. ప్రతి కుటుంబాల్లో సమాధానం కలిగి ఉండాలని, ఎలుగెత్తి మీ కుటుంబాలు, మీ గ్రామాల కొరకు, ప్రతి కుటుంబంలో నెమ్మది కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా మీ కుటుంబాల కొరకు నేను మోకరించినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలకి, మీ గ్రామాలకి క్షేమం దయచేయను గాక. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముడు నీ వలన అయితే నమ్మిన వారి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఈ సంగతి మనం చూస్తే ఈ మత్తయి సువార్తలో 9వ అధ్యాయం మనం 23వ వచనం, ఈ 9వ అధ్యాయం వరకే కదండి. ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయం వరకు కూడా మీరు చూడవచ్చు. ఇదంతా కూడా ఒక మార్గం మధ్యన జరుగుతున్న మరి గొప్ప స్వచ్ఛత, విశ్వాసం కొరకు, నమ్మకం కోసం అని చెప్తూ ఉంటారు. ఎక్కడి వరకు అంటే మనకి 20 వరకు కూడా చూసుకోవచ్చు మీరు. అంటే చెప్పాలంటే ఇది దేవుడు ప్రయాణం, ఎక్కడికి ప్రయాణం అవి వెళ్తున్నారంటే ఈ మార్గం మరి ఒక యాజరు అంటే ఒక రాజు, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి వచ్చి, నా కూతురు చాబోతుకులో ఉందయ్యా, నా కూతురు మీరు వచ్చి స్వస్థపరచండి అయ్యా అని కోరుకుంటాడు. అయితే రాజు వచ్చాడు కానీ అతనిలో అపినమ్మకంతో ఉన్నాడు. అతనికి ఫుల్ నమ్మకం కలగచేయాలని మార్గం మధ్యన మరి ఆ వెళ్తున్న మార్గంలోనే గుడ్డివాడికి కళ్ళు తెచ్చాడు, కుంటివాడికి నడిచేలా చేశాడు. అదే మార్గంలో ఆయన వెళ్తుంటే అనేక జన సమూహం ఆయన మీద పడుతూ ఉన్నారండి. ఇదే 9వ అధ్యాయం ఇంకా మీరు కిందకి ఇలా వచనాలు చూసుకుంటూ వచ్చేస్తే, ఒక ఆమె 12 సంవత్సరాల రక్తశ్రీ ఆవిడి మరి ఆ నోట ఈ నోట వింది. ఆ డాక్టర్ ఈ డాక్టర్ని తిరిగేసింది. తిరిగింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంది, ధనం అంతా ఖర్చు పెట్టింది, కానీ స్వస్థత లేదు. స్వస్థత లేదు. కానీ ఆమెకి విశ్వాసం అయితే కలుగుందండి. విశ్వాసం కలుగుంది. మరి అప్పుల్లో స్త్రీలు కలగా ఉంటారు, అంటే ఇలాగ వచ్చినప్పుడు వేడిగా ఉంటారు. పూర్వకాలంలో కూడా అప్పుడు డేట్లు వచ్చినా ఇలా వచ్చినా అలాంటి 12 సంవత్సరాల రక్తశ్రీ ఆవిడ ఎన్ని వైద్యం చేయించుకున్నా స్వచ్ఛత లేదు. 10 మందిలో చెప్దామంటే సిగ్గు, చెప్పలేరు. లేడీస్ ప్రాబ్లం చెప్పలేరు కదండి. అలాంటి పరిస్థితి అలాగా అనుకుంది. ఆ నోట ఈ నోట ఉంది. ఎన్నో పోలే ఆయన్ని కలిసి ఇబ్బంది పెట్టే కంట ఒక్కసారి ఆయన వస్త్ర సంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుకుంటానేమో ఆ కోణంలో విశ్వసించిందండి. హల్లెలూయా. చూసారా, నువ్వు దేవుణ్ణి ఎలా అడిగేవని కాదు, కానీ నువ్వు ఎంత రీతిగా విశ్వాసం కలిగి ఉన్నావని. కొండలంటే విశ్వాసం వద్దు, ఆవగంజమంత విశ్వాసం సంపూర్ణంగా ఉండాలి. అంటే పూర్ణంగా, నొక్కలు ఏమంటారు, నొట్టలు లేని సొట్ట, అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే సొట్టలు లేని విశ్వాసం. సొట్టలు ఉంటే ఏదైనా సొట్ట ఉంటే తీసుకోం కదండి. ఒక స్టీల్ బిన్ కొనడానికి వెళ్తాం, అది అందంగా ఉంటే తీసుకుంటాం. చిన్న సొట్ట ఉంటే తీసుకుంటామా కొనేటప్పుడు? అది మన ఇంటికి వచ్చి స్వస్థ పడినా పర్లేదు.
అదేమంటే సొట్ట పడిన పర్లేదు మన ఇంటికి వచ్చాక. కొట్లో కొనుక్కున్నప్పుడు అలా తీసుకోం కదా. అలాగే విశ్వాసం అన్నది కూడా నీలో సొట్టలు లేనిగా ఉండాలన్నమాట. అలాంటి విశ్వాసం దేవుడు చూస్తున్నాడు అక్కడ. అలాంటి విశ్వాసమే ఆ యాజీరికి కూడా రావాలని చూస్తున్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. అంతే కదండి. మరి యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళారంట. గలిలయ ప్రాంతానికి వెళ్తే అక్కడ అనేక మంది స్వస్థపరచలేకపోయాడని ఉంది ఇక్కడ. ఎందుకుంది అంటే ఇక్కడ వాళ్ళలో విశ్వాసం లేక అక్కడ చాలామంది కార్యాలు చూడలేకపోయారు, దేవుడు చేయలేకపోయాడు. కేవలం విశ్వాసం లేక. హల్లెలూయా. విశ్వాసం అంటే దేవుడికి ఇష్టమండి మనం. అలాగే ఇక్కడ చూస్తే అన్నీ చూస్తున్నాడు. అయితే ఈ రాజు వచ్చాడు కదండి, ఈ అధికారి వచ్చాడు కదా, అతను ప్రభుని పిలిచాను, ఇంకా రావట్లేదే, నా కూతురు చావు బతుకులో ఉంది, చనిపోద్దేమో, ఈయన ఇంకా రావట్లేదు, లేట్ చేస్తున్నాడు అనుకుండవచ్చు మనసులో. ఆయనకి విశ్వాసం కలిగించడం కోసమే ఇవన్నీ చూపిస్తున్నాడు. అక్కడికి విశ్వాసం ఇంకా కలగలేదు. 12 సంవత్సరాల రక్తశ్రీ ఆవిడ వచ్చి ఆయన్ని పట్టుకోగానే ఆమె తనది ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని అనుకుని వెళ్ళిపోదామంటే ప్రభు అక్కడ అడుగుతున్నాడు, ఎవరు నా వస్త్ర సంగి ముట్టారు, ఎవరు ముట్టారని గట్టిగా పిలుస్తున్నారు. శిష్యులు అంటారు కదా, ప్రభు ఇంత జనసమూహం నీ మీద పడుతుంటే మేము ఎవరనేది ఏం చూస్తాం అని అడిగిన ఆవిడ స్త్రీ భయపడుతూ వచ్చి సాక్షుకుని చెప్తుందండి అక్కడ. హల్లెలూయా. అది ఈయన్ని ఆ అధికారి పూర్ణ విశ్వాసం కలిగాడండి. అప్పటికే తన కుమార్తె చనిపోయిందని కౌరు అందుతుందండి. అందగానే ఇంకా అటు ఇటు అప్పుడు విశ్వాసంలో బలపడ్డాడు. మళ్ళీ చల్లగిలిపోయాడు. మళ్ళీ అనుకున్నాడు, ఈయన ఎంత అద్భుతం చేశాడు కదా, ఒకవేళ నా కూతుర్ని చూడడానికి వచ్చిన బ్రతుకుతాది అన్న ఒక విశ్వాసం కలిగిందండి ఆయనకి. హల్లెలూయా. చూడండి, ఆ విశ్వాసం కలగ చేయడానికి అతడికి దారి పొడికి ఎన్ని అద్భుతాలు ఆయనకి చూపించాడో. ఏంటి, మనకు కూడా అలాంటి విశ్వాసంలోకి మనం రావాలని దేవుడు మన పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చూపిస్తున్నాడు. ఎన్నో సాక్షిగాలు మనం వింటున్నామండి. ఏమండి, నేను ప్రేరణలు నడిపిస్తున్నానని చెప్తాను కదండి, ఐఎం టీమ్ అని. జనం ఎక్కువ వస్తే గూగుల్ మీట్లు పెడతాను. ఒక 20 మంది అలాగనుకుంటే ఐఎం పెడతాను. ఈ 2 గ్రూపుల్లోని నాకు శుక్రవారం ఆదివారం సాక్షికాలు నడుస్తాయి. స్త్రీల కొడుకులో శుక్రవారం పెడతాను, బ్రదర్స్నేమో సండేని పెడతాను. గొప్ప గొప్ప సాక్షికాలండి. ఎలాంటి మర్మం ఏంటి, ఎంత గొప్ప కార్యాలు ఈ కోణంలో కూడా దేవుడు ఇలా పట్టుకొని మార్చాడా అనిపిస్తుందండి. అంత గొప్ప సాక్షికాలు వింటుంటే ఆ సాక్షికాలు ఉన్నాడు, దేవా నువ్వు గొప్పవాడవయ్యా, నువ్వు ఎలాంటి వాడినైనా మార్చగలవయ్యా అని అనిపిస్తుందండి నాకు. నిన్న ఒక బ్రదర్ సాక్షికని చెప్పారండి, 10 సార్లు అంటే 9 సార్లు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడండి. 10వసారి దేవుడికి పాస్ అయ్యేంత నీ సేవ చేసుకుంటాను అని అంట. దేవుడికి అంకితం అయిపోయాడు. అనుకోకుండా ప్రిపేర్ అవ్వలేదు, విశ్వాసం తెల్లి గుర్తొచ్చింది రాసేసాడంట. 1st క్లాస్లో పాస్ అయ్యాడంటండి ఆయన. హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 9 సార్లు ఫెయిల్ అయిపోయాడు, 10వసారి దేవుడికి తన భారం అప్పచెప్తే పాస్ చేయించాడండి. అలాగే చదువు విషయమే కాదు, రోగ విషయమే. ఆయన అదే కదండి, మ్యారేజ్ విషయంలో తర్వాత దేవుడికి మాట ఇచ్చిన తర్వాత తప్పుపోయినా మళ్ళీ పట్టుకొని దేవుడి సరైన తోవలో నడిపించి ఇప్పుడు గొప్ప సేవకుడు అయ్యాడని ఆయన. హల్లెలూయా. మరి ఇలాంటి సాక్షికాలు విన్నప్పుడు చాలా విశ్వాసం. అందుకే నాకు ఈ సాక్షికాలు ఎప్పుడైతే మొదలుపెట్టి వినడం ఇంకా బాగా ఆసక్తి కలిగిందో, నాకు ఏ పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా వీళ్ళ జీవితంలో ఈ కార్యం చేస్తాకయ్యా, నా జీవితంలో నువ్వు చేయాలనుకుంటే చేస్తావయ్యా అని ఇదే విశ్వాసం కలిగి ఉన్నాయండి. మరి మీరు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థించి అడుగుతున్నారు, మరి విశ్వాసం కలిగి ఉంటున్నావా? నీలో సంపూర్ణమైన విశ్వాసం రావడానికే దేవుడు నీ కార్యం చెయ్యాలని అనుకుంటున్నాడు. కానీ విశ్వాసం లేనిది దేవుడి కార్యాలు చూడలేం కదండి. నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉంటావో అంత స్ట్రాంగ్గా దేవుడి కార్యం చూడగలవు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విశ్వాసం కలిగి ఉందో ఆ అతిగారికి ఈవిడ 12 సంవత్సరాలు ఆవిడ వచ్చి సింగి ముట్టుకుంటేనే స్వస్థ పొందుకుంది. చనిపోయిన నా కూతురినా తిరుగు బ్రతికిస్తాడని అక్కడికక్కడైనా
ప్రార్థన మొదలుపెట్టాడండి. అయ్యా నా కూతురు చనిపోయిందంటయ్యా అనగానే నీ నడు అని తీసుకుని వెళ్ళారు. వాళ్ళందరూ గొల్లమని ఏడుస్తున్నారండి. ఏడుస్తుంటే మీరు ఏడకండి, చిన్నది నిద్రిస్తుందంతే అని వెళ్ళగానే ఆ చిన్నదాన్ని లేపాడంటే అండి. అయ్యో హల్లెలూయా! దేవుడు ఎంత గొప్ప కార్యమండి, ఎంత గొప్ప సాక్షిగా నిలవండి. ఆ చిన్నది అని పేరు ఉంటుందండి. మరి అతని కుమార్తె మరి అలాగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు ఏ రోగంలో ఉన్నావో, కుదరలేని రోగంతో ఉండి బాధపడుతున్నావేమో, దేవుడు ఇదిగో చెప్తున్నాడు, నువ్వు విశ్వాసం కలిగి ఉండి అడుగు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. ఇదిగోండి ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం 16 కోట్లంట ఒక ఇండిషన్ ఒక చిన్న బిడ్డకి చేశారు. అలాగా చంటి బిడ్డలో ఒక 6 బయటకు వచ్చారు. ఇప్పుడు పెద్దవారి వరకు కూడా వచ్చారు. ఒకే ఇంటికి సంబంధించిన అన్న తమ్ముళ్ళు 2 వారికి అలాంటి ఇండిషన్ అంటే కోట్లంటే మనం వేసుకున్న కోట్లే కొనుక్కోలేం, సూటు కోటు కదండి. అలాంటిది అన్నేసి కోట్లు ఇండిషను మనలాంటి వారికి సాధ్యం అది కాదండి. కానీ మన దేవుడికి సాధ్యమండి. హల్లెలూయా! మనకు దేవుడికి సాధ్యమండి. మరి పేదలకు అందుబాటులో ఆ ఇండిషను దేవుడికి కలగచేయాలి. ఏమో ఆయన చిత్తమైతే ఆ ఇండిషన్ లేకుండానే అలాంటి రోగంతో బాధపడుతున్న వాళ్ళందరినీ మన దేవుడు స్వస్థపరచునుగాక. ఆమేన్. మనం ప్రార్థిద్దామండి, విశ్వాసంతో ప్రార్థిద్దాం, దేవుడి కార్యం చూద్దాం. చూడండి బైబిల్లోని ఇంకా యేసుప్రభు వారు ఒక రోగిని చెప్తారు, లేచి నీ పరుపట్టుకొని నడువు అని చెప్తారు. ఆయన వెంటనే దిక్కమని లేచి పరుపట్టుకుని వెళ్తారు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీ అన్నిటికీ ఆయన నీ విశ్వాసం అని చెప్తాడండి. చూసారా, విశ్వాసం పెట్టి దేవుడి కార్యాలు చూస్తామండి. హల్లెలూయా! విశ్వాసం అంటే దేవుడు ఉన్నాళ్లే చూసుకుంటాళ్లే అని నమ్మడం కాదండి. విశ్వాసం నువ్వు కనపరచాలి. కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోవడం కాదు. నీకు ఇచ్చిన వాగ్దానం ఉందే, ఆ వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి. అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థించు, దేవుడి కార్యం చేస్తాడు. హల్లెలూయా! విశ్వాసంతో అబ్రహాం గారు దేవుడిని వెంబడించాడండి, నమ్మాడండి, ఎదురు చూశాడండి. అందుకే విశ్వాసకర్త అయిపోయాడండి. హల్లెలూయా! విశ్వాసకి తండ్రి అయిపోయాడండి అతను. అంతే కదండి. దావీదు చిన్న రాయితో గొలియాతుని చంపడానికి విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం ఉంచాడండి. పరిపూర్ణ లాంటి విశ్వాసం ఉంచాడు, శత్రువుని ఎదిరించాడు. ఏంటి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. హల్లెలూయా! మనం దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉందామండి. అప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు కలుగుతాయండి. విశ్వాసం లేనిదే దేవుడికి ఇష్టలు కాదండి. విశ్వాసం లేనిదే అసాధ్యమైన కార్యాలు చూడలేమండి. అదే నువ్వు విశ్వాసం కలిగి ఉంటే కనుక అసాధ్యం లేని కార్యాలు నీ జీవితంలో సులభంగా చూడగలవు. హల్లెలూయా! అసలు విశ్వాసంతోనే అన్నీ చేశారని భక్తులందరూ. విశ్వాసంతోనే దేవుడు వర్షం కురిపించేయంటే ఏలియా ప్రార్థించగా విశ్వాసంతో వర్షం కురిచిందండి. విశ్వాసంతో సూర్యచంద్రులు నిలిచిపోవాలన్నాడంతే యెహోషువ, నిలిచిపోయినండి. విశ్వాసంతోనే ప్రతిదీ కూడా భక్తులు సాధించారు. మనం అట్టి విశ్వాసంలోకి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం, సంపూర్ణమైన విశ్వాసం కలుగుందాం, దేవుడి కార్యాలు చూద్దామండి. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఈ మాటలు ఏంటంటే మీరు ఎవరైనప్పటికీ కూడా అవిశ్వాసంలోంచి మనం ఈరోజే సంపూర్ణమైన విశ్వాసంలోకి వద్దు కాక ఉన్న చోటనే ప్రార్థన చేసుకుందాం. అట్టి కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక. ఆమేన్.